రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలని అనడం సిగ్గుచేటు అని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో గొడ్డలతో దాడిపైన పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో సాయిధరం తేజ్పై రాయి విసిరిన ఘటనపై ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూటిగా ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం కొండవరం శివారు కాశీవారి పాకల్లో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురై గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. బాధితుల గాయాల ఫోటోలను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామిభక్తి చాటుతున్నారంటూ జిల్లా డీఎస్పీపై మరోసారి వర్మ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలో పడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు. డీజీ నుంచి ఇంకా మిగిలిన నీ స్థాయి, ఇంకా నీ వ్యవస్థ, నీ కుళ్ళి వ్యవస్థ ఇంకా ఉంది. నీతో పనిచేసిన మా టీము, నేను అనుకోవడంటే వైసీపీ టీం ఇంకా ఉంది. ఆ టీము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక 10 రోజుల్లో ప్రక్షాళన అవుతుంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి సాయి ధర్మతేజ్ గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు చూడాలి, అక్కడ జనంలో వచ్చిన వాళ్ళు 10 మందిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి. వితిన్ 10 hours ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు ఇసురుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులు పక్క పెట్టేసి ఇవన్నీ కళ్ళెదురు జరుగుతున్నాయి. లేనిది అతను నేను రాష్ట్రపతి పాలన కావాలి, ఏం కావాలి నీకు రాష్ట్రపతి పరిపాలన, నీ కార్యకర్తలు ఎలా దాడి చేసి మీదటి నరికెత్తుంటాయి, ఎక్కడి నుంచి కావాలి? ఇది కనపట్లేదా జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జరిగిన విషయం? జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రపతి పాలన, లా అండ్ ఆర్డర్ గురించి విమర్శించారో దానికి సమాధానం నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి, ముందు వీళ్ళ సంగతి చూడని చెప్పి